ఒక మధ్యతరగతి వ్యక్తి మధ్యతరగతి ఉండడానికి కారణం, అదే మధ్యతరగతి వ్యక్తి కొన్ని రీజన్స్ వల్ల ఇంకా కొంచెం తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఒక ఫంక్షన్ చేసుకుంటాం. ఒక ఫంక్షన్కి మన స్థాయి ఇంతవరకే ఉంటుంది. బేసిక్గా మన స్థాయికి మించి ఖర్చు చేస్తాం. నలుగురు వస్తారు, చాలామంది సొసైటీలో మస్తు మంది చూస్తారు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, రిచ్గా ఉండాలని ట్రై చేస్తాం. అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనం అప్పు చేసి కానీ ప్లస్ ఏదైనా లోన్ తీసుకొని కానీ, లేకపోతే మన హోమ్ లోనా ప్లస్ ఏదో రకంగా మొత్తానికైతే అప్పు చేసి మనం ఒక ఫంక్షన్ జరిపిస్తాం. కానీ ఎండ్ ఆఫ్ ది టైం ఆ ఫంక్షన్ అనేది పక్కల కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనం పైసలు మొత్తం ఖర్చు పెట్టి మనం ఫంక్షన్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేసే పని మనం అప్పుల పాలవుతాం. మనం అప్పు కట్టుకోవడానికి మితికి కట్టాలి. చక్రవడ్డీ అంటాం కదా, సేమ్ అట్లనే సంవత్సరాల కొద్దీ అట్లే ఉంటుంది. అప్పది చక్రవడ్డీ లెక్కన పెరుగుతూనే ఉంటుంది. మనం కట్టుకుంటూ పోతూనే ఉంటాం. మనం సంపాదించే సంపద 90% ఇన్కమ్ దానికే కట్టుకుంటాం. అటువంటి కట్టినప్పుడు, అటువంటి ఫంక్షన్స్కి మన స్థాయి మించి ఖర్చు పెట్టినప్పుడు మనం ఇంకా ఏ రకంగా డెవలప్ అవుతాం? అసలు డెవలపింగ్ అనేది ముందు